సోహం ధ్యానం చేయొచ్చు, కానీ సోహాన్ని ధ్యానం వరకే పరిమితం చేస్తే శోకం పోదు, శోకం పూర్తిగా పోదు. సోహము జ్ఞానపరమైన అంశం. అంటే ధ్యానానికి జ్ఞానానికి ఏమిటండి తేడా? ధ్యానము అంటే ఒక విషయాన్నిచ్చి దాన్ని పదే 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 అనుసంధానం చేస్తూ ఉండడం ధ్యానం. జ్ఞానము అంటే ఏమిటి తెలుసండి? ఒక విషయాన్ని గుర్తించి దాన్ని విచారణ చేసి తెలుసుకోవడం జ్ఞానం. ధ్యానం అంటే అనుకోవడం, జ్ఞానం అంటే గుర్తించడం. దట్స్ ఇట్. అనుకోవడం వేరు, గుర్తించడం వేరు. మన శాస్త్రాలు కూడా నమ్మకాల్ని చెప్తుంటాయి, కానీ నమ్మకంతో ఆగిపోనివ్వదు మన శాస్త్రాలు. వాటిని విచారణ చేసి, పరిశోధన చేసి, పరిశీలన చేయించి నిర్ధారణ చేయిస్తుంది. అందుకనే మిగతా గ్రంథాలు, మిగతా మతాలు, మిగతా సిద్ధాంతాలన్నీ నమ్మకాల దాకా వెళ్ళి ఆగిపోతాయి. ఒక్క వేదాంత శాస్త్రం, ఒక్క ఆత్మవిద్య మాత్రమే నిర్ధారణ చేసి మనకు స్వానుభవ వేద్యాన్ని, అపరోక్ష అనుభవాన్ని, అపరోక్ష సిద్ధిని కలిగిస్తుంది. అది ఇక్కడ ఉండేటువంటి విశేషం. కాబట్టి ధ్యానం అంటే అనుకోవడం, జ్ఞానం అంటే అయి ఉన్నదాన్ని గుర్తించడం. బాగా చూడండి, గుర్తించడం అంటే ఉండాలి కదా, ఉంటేనే గుర్తిస్తాడు, లేకపోతే గుర్తించడు. ఏమిటుంది? తానై ఉన్నటువంటి తత్వాన్ని గుర్తింపజేస్తుంది జ్ఞానం. దాన్ని గుర్తింపచేయాలంటే తాను కాని వాటినన్నిటినీ కూడా తొలగించుకుంటూ పోతుంది. విచారణ అంటే ఏంటి? కాని వాటినన్నిటినీ తొలగించుకుంటూ పోతుంది. తొలగించుకుంటూ పోతే దాన్ని జ్ఞానం అంటారు. బాగా చూడండి, తొలగించుకుంటూ పోతే జ్ఞానం ఎలా అవుతుందండి? గుర్తిస్తేనే కదా జ్ఞానం. ఎస్, తొలగించుకుంటూ పోతే జ్ఞానం కాదు, అయిన దాన్ని గుర్తించడమే జ్ఞానం. కానీ అయిన దాన్ని గుర్తించడానికి ఇంకో ప్రక్రియ కూడా ఉంది. కాని వాటిని తొలగించుకుంటూ పోతూ ఉండాలి, అప్పుడు అయిన వాటిని గుర్తిస్తాం. అందుకనే నేతి నేతి ఇది వాక్యతః. ఇప్పుడు నేను చాక్లెట్ తింటున్నాను అన్నాడు ఒకడు. వాడు ఏం చేస్తున్నాడు? కాగితం విప్పుతున్నాడు. ఒరే, చాక్లెట్ తింటున్నానంటున్నావు, కాగితం విప్పుతున్నావు ఏమిట్రానంటే, స్వామి అది తినాలి అంటే ఇది విప్పాలి కదా, కాబట్టి విప్పుతున్నానంటేనే తింటున్నట్టు అర్థం. అంతే. తినని వాడు ఎందుకు విప్పుకుంటాడు? కూర్చుని ఊరిని పనిపాటు లేకుండా విప్పుకుంటాడా? లోపల పెడతాడు. తినాలనుకున్న వాడే కాగితాన్ని విప్పుతాడు. అలాగనే గుర్తించాలనుకున్న వాడే కాని వాటిని తొలగించుకుంటూ పోతాడు. కాబట్టి గుర్తించాలి అంటే కాని వాటిని తొలగించుకుంటూ పోవాలి. కాని వాటిని తొలగించుకోవడమే అయిన దాన్ని గుర్తించడానికి సంకేతం. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ ఈ ఉపనిషత్తు చాలా అమోఘంగా ఇప్పుడు రాబోయే 4 మంత్రాల్లో ఒక్క మంత్రం, అది కూడా ఈ 4 మంత్రాల్లో ఒక్క మంత్రంలో 4 చరణాల్లో ఒక్క లైన్లో ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది. ఎక్కువ ఉండదు. జ్ఞానం అంటే ఎక్కువ చెప్తారనుకోకండి. జ్ఞానం ఒకటే వాక్యం, అంతే. బస్ దాన్ని గుర్తించడానికి తొలగించుకుంటూ పోవడమే ప్రవచనమంతా కూడా. జ్ఞానం ఒకటే, నువ్వే అది. దట్స్ ఇట్, ఓగే ఉపదేశం. కానీ దాన్ని గుర్తించడమే ఇక్కడ సమస్య. నువ్వే పరమాత్మ అంటే మనం ఒప్పుకోం. ఎలాగండి? పరమాత్మ అంటే అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, నేను జీవుణ్ణి, అల్పుణ్ణి, దేహం, మనస్సు, బుద్ధి, ఇవి మనం ఇందులో తగులెడిపోయి మనం ఇంతే అని పరిమితం అయిపోతున్నాం. వాడిని ఎక్కువగా ఊహించుకుంటున్నాం, మనల్ని తక్కువగా హీనంగా ఊహించుకుంటున్నాం. ఈ ఊహలు నువ్వు అనుకుంటే అయిపోయావా? అసలు జీవుడికి ఏ రూపంతో నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళావు? ఏ ఉపాధిని పట్టుకుని వెళ్ళావు తల్లి గర్భంలో? మొదలెట్టాలి విచారణ. అంటే జీవుణ్ణి దేహంతో చూడకూడదండి. దేహం లేదని చెప్పక్కర్లేదు. ఒక్క ప్రశ్న, తండ్రి నుండి తల్లి గర్భంలోకి మారావు,
మారినప్పుడు ఏ శరీరాన్ని పట్టుకుని వెళ్ళావు? ఈ శరీరం లేదు, ఈ ఇంద్రియాలు లేవు, ఈ అవయవాలు లేవు, ఈ ఉపాధులు లేవు. మరి అప్పుడు ఎలా ఉన్నావు? ఉన్నావు కదా. ఉన్నానండి. ఉంటేనే కదా శరీరం పుట్టింది. అప్పుడు నేను బయటకు వచ్చాను. అక్కడే చచ్చిపోయి ఉంటే బయటకు వచ్చేటప్పుడు కూడా చనిపోయే బయటకు వస్తాడు. కాబట్టి అప్పుడు ఉన్నానండి. మరి ఉన్నప్పుడు నీ ఉనికికి ఏ రూపం ఉంది అంటే ఉనికిగానే ఉండండి, ఏ రూపము లేదు. ఉనికికి రూపం అక్కర్లేదు, కానీ రూపానికి ఉనికి కావాలి. ఒక రూపం ఉండాలి అంటే దానికి ఉనికి ఉండాలి. ఇప్పుడు ఈ శరీరం ఇలానే ఉండాలి అంటే దీనికి ఉనికి కావాలి, కానీ ఉనికికి రూపం అక్కర్లేదు. నిద్రలో నేనుగా ప్రకాశిస్తున్నాను. ఈ శరీరం లేకపోయినా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇంద్రియాలు, ప్రాణం, ప్రపంచం, పరమాత్మ ఏమీ లేవు, జీవుడు ఏది లేదు. అన్ని సర్వము తానై ప్రకాశించేటువంటి అఖండమైన అద్వితీయ ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తుంది నిద్రలో. అక్కడ ఏ భావం లేదు, ఏ రూపాలు లేవు, ఏ ఉపాధులు లేవు. మరి అక్కడ ఎలా ఉంది? అక్కడ కేవలం సన్మాత్రంగా ఉంది, అక్కడ చిన్మాత్రంగా ఉంది, ఆనంద స్వరూపమై ఉంది. సచ్చిదానంద ఘనస్వరూపం అక్కడ, అఖండ స్వరూపం అక్కడ. కాబట్టి ఇక్కడ ఉపనిషత్తు ఏం చేస్తుందనంటే ఆ జ్ఞానాన్ని ఉపదేశించడం కోసం అటు తిరిగి ఇటు తిరిగి, ఇటు తిరిగి అటు తిరిగి చాలా అద్భుతమైన ప్రక్రియలు చెప్తున్నాయి. ఆ జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడ ఉపాసకుడు ఏంటంటే ఒక సూర్యోపాసనని చేస్తున్నాడు. ఇక్కడ ఇది చాలా గొప్ప ఉపాసన. ఈ ఉపాసన చేస్తే, సూర్యుడి పట్ల కనుక ఈ ఉపాసన చేస్తే లోపల ఉండే అజ్ఞానకృతమైనటువంటి కల్మషాలన్నీ విడిపోతాయి. ఒక్క చిన్న మాట అండి, జ్ఞానం పొందడం అంటే కష్టం కాదు, కానీ ఆ జ్ఞానాన్ని అందుకోనివ్వకుండా చేసేవన్నీ మనల్ని కష్టపెడుతున్నాయి. జ్ఞానం కష్టం కాదు, ఎందుకని నా గురించి చెప్పేది, నాకు కష్టం ఎలా అవుతుంది? కానీ జ్ఞానాన్ని అందుకోనివ్వకుండా లోపల ఎన్నో నన్ను తగిలించుకుంటున్నాయి, అలాగా అవి నన్ను కష్టపెడుతున్నాయి. అందువల్ల జ్ఞానం కష్టం అనిపిస్తుంది. అర్థమైందే? ఇప్పుడు ఎవరో ఒక స్వామి ఉన్నారనుకోండి, ఆయన చాలా సరళంగా ఉంటాడు, కానీ ఆయన లోపల ఉంటాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయట ఉండి అంటారు. అందుకని మనకు కూడా ఏమనిపిస్తుంది, స్వామి కూడా అలానేనేమో అనిపిస్తుంది. పక్కనున్న వాటి వల్ల అది కఠినం అనిపిస్తుంది, కానీ అది కఠినం కాదది స్వరూపం. జ్ఞానం అనేది అత్యంత సరళం. జ్ఞానం కంటే లోకంలో గొప్ప సరళమైన వస్తువు ఏదీ లేదు. జ్ఞానం కంటే గొప్ప తేలికైన వస్తువు లేదు. అందుకే జ్ఞాన సే పతలా కౌన్ హై కుచ్ నహీ. ఈ లోకంలో జ్ఞానం కంటే జలసే పతలా కౌన్ హై అంటాడు. జలం చాలా తేలిగ్గా ఉంటుంది, నీళ్ళు చేతిలో తీసుకోండి తేలిగ్గా ఉంటుంది. ఆ జలం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, తేలికగా ఉంటుంది. అటువంటి జలం కంటే ఈ లోకంలో తేలిగ్గా ఉండేదేంటి? జలసే పతలా కౌన్ హై, జలసే పతలా జ్ఞాన హై. జ్ఞానం కంటే గొప్ప ట్రాన్స్పరెంట్, జ్ఞానం కంటే గొప్ప తేలికైంది ఇంకొకటి లేదు. అటువంటి జ్ఞానం కష్టం కాదు, అది ఇష్టమైనది, స్వరూపం. కాబట్టి జ్ఞానం కంటే గొప్పదేదీ లేదు, జ్ఞానం కంటే సరళమేదీ లేదు. కానీ ఆ జ్ఞానాన్ని అందుకోనివ్వకుండా ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను కష్టమనిపిస్తున్నాయి నాకు. వాటిని తొలగించుకోవడం కోసం ఈ మార్గంలో ఉపాసన ఒక్కటే మార్గం. ఈ ఉపాసన చాలా గొప్పగా చెప్తున్నారు, అది చెప్పండి నాతో పాటు. ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ, హిరణ్మయ ఇవ హిరణ్మయం జ్యోతిర్మయం సువర్ణం. హిరణ్మయం అంటే ఏంటంటే బంగారం, హిరణ్మయం అంటే బంగారం అని అర్థం. అంటే మీరు సూర్యుని చూస్తే గోల్డెన్ డిస్క్ అనమాట, బాగా ఇంకా గొప్పగా ఉంటుంది ఆ డిస్క్ సూర్యుని చూస్తే. హిరణ్మయేన పాత్రేణ అంటే ఒక పళ్ళెను ఎలాగైతే బోర్లించి ఉంచితే, దాన్ని కనుక గోల్డెన్ ప్లేట్ కనుక బోర్లించి ఉంచితే ఎలా ఉంటుందో, సూర్యుడు కూడా ఇట్స్ ఏ గోల్డెన్ ప్లేట్ లాగా ఉంటాడనమాట. హిరణ్మయం అంటే అర్థం ఏంటంటే బంగారం అని అర్థం కాదు, సువర్ణం అంటే ఈ లోకంలో సుష్టు వర్ణం. సువర్ణం అంటే ఏంటి? బంగారమే. అంటే బంగారానికి పేరు సువర్ణం. అంటే చాలా పవిత్రమైన వర్ణం, చాలా ఆకర్షణీయమైన వర్ణం, చాలా మంచి వర్ణం, హేమవర్ణం.
అందుకని అమ్మవారు కూడా హేమాభాం, ఆ బంగారు ఛాయ. ఎందుకని ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్నారు అక్కడ. కాబట్టి గోల్డెన్ డిస్క్ అన్నమాట ఆ సూర్యుడు. ఇక్కడ హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం. ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, సూర్యుడికి వెనకాతల సత్యమైనటువంటి హిరణ్య గర్భుడున్నాడు పరమేశ్వరుడు, వాణ్ణి కప్పి ఉంచుతున్నాడు. అసలు ఆ డిస్క్ ఉందే మనకు కనిపిస్తుందే మూతలాగా, అది కూడా సూర్యుడు కాదండి, అది సూర్యుడికి ఒక ఉపాధి అంతే. అసలు సౌరం అనేటువంటిది దాని వెనక ప్రకాశించే అఖండమైనటువంటి చైతన్యం, అది హిరణ్య గర్భుడు. ఆ హిరణ్య గర్భుడికి ఇలా మూతలాగా రౌండ్గా మనకు కనిపిస్తుంది ఇక్కడి నుంచి కంటికి, అది సూర్యుడు అంటున్నాం. అదొక డిస్క్ మాత్రమే, అదొక ఉపాధి. ఎలాగైతే పరిపూర్ణానంద అంటే ఈ శరీరం దాకా వస్తాం, ఈయన కాదండి. అమ్మో పరిపూర్ణానంద అంటే అమ్మో మహా, ఇదండి. అంటే ఏంటి, ఆయన్ని శరీరంతో చూస్తున్నాం, ఇంకొద్దిగా లోపలికి చూసినప్పుడు మనస్సుతో కొలత పెడతాం, ఇంకొద్దిగా లోపలికి చూస్తే ఆయన బుద్ధితో కొలత పెడతాం. అసలు ఇంకా బుద్ధిని కూడా అధిగమిస్తే స్వరూపత చూడాలంటే ఇక ఈ దేహమొద్దు, మనస్సొద్దు, బుద్ధొద్దు, మీరే నేను, నేనే మీరంటే. ఔపాధికంగా చూడాలంటే ఈ శరీరం కావాలి, నిరుపాధికంగా చూడాలంటే ఏం అక్కర్లేదు, తానై ఉంది. కాబట్టి అక్కడ కూడా సూర్యుడు అన్నప్పుడు ఆ డిస్క్ ఏదైతే ఉందో అది ఉపాధి. ఆ సూర్యుడు డిస్క్ ని దాటి చూస్తే అది అఖండమైన చైతన్యం. అందుకని హిరణ్మయేన పాత్రేన, బయటికి కనిపించేటువంటి ఆ గోల్డెన్ డిస్క్ లాగా ఉంది. చంద్రుడు సిల్వర్ డిస్క్, సూర్యుడు గోల్డెన్ డిస్క్. అక్కడ గోల్డెన్ డిస్క్ ఏదైతే ఉందో సత్యస్య అపిహితం ముఖం, ముఖం అంటే దాని యొక్క ద్వారం, సత్యాన్ని పొందడానికి ఆ ద్వారం, దాన్ని ఈ గేట్ మూసేసిందనమాట ఈ డిస్క్ తోటి. సత్యస్వరూపమైనటువంటి హిరణ్య గర్భుణ్ణి చూడడానికి అదే ద్వారం. ఆ ద్వారాన్ని ఈ డిస్క్ అనేది మూసింది, గుమ్మం వేసింది, తలుపులేస్తున్నాయి. అందుకని ఇక్కడ తత్వం, తత్ సత్యం, త్వం హే సూర్య భగవాన్ పూషన్. అందుకని వీడిని పూషన్ అన్నారు. ఏంటనంటే పూషన్, జగత్ పోషణాత్ పూషన్, ఈ జగత్తుని పోషిస్తున్నాడు కాబట్టి అతనికి పూషన్ అని పేరు, పూషా అని పేరు. అందుకని కొంతమందికి పూష అని పేర్లు ఉంటాయి. సో పూషన్ అంటే అర్థం ఏంటనంటే ఈ జగత్తుని పోషించేవాడు. జగతః పోషణాత్ పూషా, పూషన్ శబ్దం అది. కాబట్టి ఇక్కడ పూషన్ అపావృను అంటే తొలగించు, ఆ డిస్కుని తొలగించు. ఎందుకు? సత్యధర్మాయ దృష్టయే, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. బాగా చూడండి. అంటే ఇక్కడ ఏ చైతన్యము అఖండమై ప్రకాశిస్తుందో దాన్ని ఏదో ఒకటి కప్పి ఉంచింది. అంటే ఏంటనంటే లోపల అంతర్ముఖమే చూసినప్పుడు ఇక్కడ ఉపాసన, లోపల జ్ఞానానికి దాని మంత్రాన్ని ఎలా తీసుకుంటారంటే లోపలే అఖండమైన ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది. లోపల కాదు, బయట కాదు, అంతటా. కానీ దాన్ని గుర్తించేది మనోబుద్ధులు. ఆ మనోబుద్ధుల్లో ఒక డిస్క్ ఉంది. ఏమిటి ఆ డిస్క్ అంటే నేను, నేను అనేటువంటి ఒక డిస్క్. ఆ నేను అనేటువంటి 2 అక్షరాలతో కూడుకున్న డిస్క్ ఏదైతే ఉందో అదే అసలైన నేనుని కప్పేస్తుంది. అందుకని ఈ డిస్క్ని కనుక తొలగిస్తే ఈ కాల్పనికమైన నేను అంటే ఎవడైతే నిద్రలో పడిపోతున్నాడో అప్పుడు నాకు ఏ అవరోధాలు లేవు, హాయిగా ఉన్నాను, మళ్ళీ మేలుకునేటప్పుడు వాడు లేస్తున్నాడు. అందుకని ఆ నేను అనేటువంటి ఆ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు పడిపోతే ఉండేది దేవుడు. జీవుడి యొక్క ఉపాధి నేను అనే 2 అక్షరాలే జీవుడికి ఉపాధి. ఆ ఉపాధి పడిపోతే ఇక ఉండేది తత్వస్వరూపమే ప్రకాశించే నేను. అందుకని ఇక్కడ సత్యధర్మాయ దృష్టయే. అందుకని ఇక్కడ అంటారు ఏంటనంటే సూర్యుణ్ణి చాలా గొప్పగా ఉపాసన చేయాలంటారు. ఆ ఉపాసన ఎందుకు చేయాలి అనంటే
నమః సవిత్రే జగదేక చక్షుషే. ఈ లోకానికి కళ్ళు ఆయన లేకపోతే ఈ లోకం చీకటి, ఇంకేం కనపడదు. ఈ లోకానికి మనుగడ లేదు. చెట్లన్నీ చచ్చిపోతాయి, అవన్నీ పోతే మనందరం చచ్చిపోతాం. కాబట్టి ఈ లోకానికి మనుగడ ఆ సూర్యుడు. ఈ లోకానికి కర్తవాడు, భర్తవాడు, హర్త వాడే. కర్త, భర్త, హర్త. అంటే కర్త అంటే సృష్టికర్త, భర్త అంటే భరించేవాడు స్థితి, హర్త అంటే హరించేవాడు. అందుకనే మనం ప్రత్యక్ష దైవాన్ని మన కళ్ళ ఎదురుగుండా చూపించవచ్చు. మనం దేవుడు అంటే ఎవడో కాదు, వాడే. ఇంకా చాలా చెప్తారు ఈ సూర్యుడు గురించి, చెప్తాను మీకు. అటువంటి సూర్యుడు ఈ లోకానికి కళ్ళు, ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ప్రకాశాన్ని ఇచ్చేవాణ్ణి కనుక నేను ఉపాసన చేస్తే నాకు కూడా లోపల నేత్రాన్ని తెరిపిస్తాడు. ఆ నేను అనే డిస్క్ ని అడ్డు తొలగించగలడు. ఎందుకని ఆ సూర్యుడే కదండి అన్ని వేదాలకి సాక్షి. ఋగ్విపూర్వాహ్నే దివిదేవ ఈయతే కదా. పూర్వకాలంలో అంటే ప్రాతకాలంలో ఋగ్వేద రూపంలో ఉంటాడు, మధ్యాహ్న కాలంలో యజుర్వేద రూపంలో ఉంటాడు, సాయంకాలంలో సామవేద రూపంలో ఉంటాడు. కాబట్టి అటువంటి సూర్యుడు వేదత్రయీ ధర్మమను ప్రపన్న. వేదత్రయాలని, 3 వేదాలని తను 3 సంధ్యలుగా మార్చుకొని ఆ 3 సంధ్యల్లో ఎక్కి దిగుతున్నాడు. అంటే వేదములే వాడికి సంధ్యలు. 3 వేదాలే వాడికి సంధ్యలు. అటువంటి వేదాలు వాడికి సంధ్యలయ్యాయి. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? వేదాలు సంధ్యలంటే అస్తమించిపోతాయి, కానీ సూర్యుడికి అస్తమనం లేదు, ఉదయం లేదు, నిత్య ప్రకాశకుడు. కాబట్టి ఆత్మకి సంధ్య లేదు, ఉదయం లేదు, ప్రకాశం ఏది లేదు. ఎప్పుడు ప్రకాశించేది ఆత్మ చైతన్యం. నా ఉదేతి నా అస్తమ్యేతి ఉపనిషత్తు అంటుంది. ఉదయించడు, అస్తమించడు. కానీ నేను అనేవాడికి ఉదయం ఉంది, నేననేవాడికి అస్తమనం ఉంది. ఉదయం లేవగానే నేననేవాడు లేస్తున్నాడు. ఎక్కడి నుంచి లేస్తున్నాడు? అలా లేస్తున్నాడు, ఇలా పొడుచుకుని లేస్తున్నాడు నేను అని. వాడు లేచి లోపల మనోబుద్ధిని బాగా వ్యక్తం చేసి ప్రాణంతో కలిసి ఇంద్రియ శక్తులతో కలిసి దేహమంతా వ్యాపించి చేతనవంతమై అప్పుడు ఇలా ఇలా కదిలి బెడ్ మీదనే ఇలా లేచి అలా కళ్ళు తెరిచి చూసి, ఓహో ఇప్పుడు నేను భర్తని, నేను తండ్రిని, నేను కొడుకు, ఇవన్నీ ఆలోచనలు బయలుదేరిపోయి నేను ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోయింది. ఇక ప్రవృత్తి ఈ లోకంలో. ఈ ప్రవృత్తి చేసి 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 అది ఇది ఇది అదేని అన్నిటినీ కలిపేసుకుని కలబోసుకుని కలుపుకుని గందరగోళమై ఏడ్చి నవ్వించి ఏడిపించి అన్ని గందరగోళాలు చేసుకుని రాత్రి ఇక మంచం ఎక్కిన తర్వాత అన్నిటినీ పడేసి దేహంతో తన యొక్క చేతనత్వాన్ని దేహం నుండి విముక్తి చేసి అలాగనే ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా ఉపసంహరణం చేసి వాటిని ప్రాణంతో కలిపి ప్రాణశక్తిని కూడా జీవత్వంలో విలీనం చేసి మనోబుద్ధులన్నింటినీ కూడా పడేసుకుని ఆ నేననేవాడు కూడా పడిపోతున్నాడు. వాడు అస్తమించాడు, వాడు మళ్ళీ ఉదయిస్తాడు. వాడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ నేనై ప్రకాశించే ఆత్మ చైతన్యానికి ఉదయాస్తమనాలు లేవు. నిత్య ప్రకాశక. నేను అనేవాడు లేస్తున్నాడు, నేననేవాడు పడిపోతున్నాడు. ఆ నేననేవాడు ఎందుకు లేస్తున్నాడు అనంటే, ఎలా లేవగలుగుతున్నాడంటే అద్దంలో ఎలాగైతే మన ప్రతిబింబం మనం వెళితే కనిపిస్తుందో అలాగనే మనోబుద్ధులనేవి మేలుకోగానే నేను అని ఒక వ్యక్తీకరణ జరిగింది అక్కడ. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూర్యుడు అంతటా ఉంది కదా ఆయన ప్రకాశం, దానికో రూపం లేదు, దానికో షేప్ లేదు. కానీ అంతటా విస్తరించి ఉన్న సూర్యప్రకాశానికి ఒక షేప్ ఇవ్వచ్చు. ఎలా తెలుసా? ఒక అద్దం తీసుకురండి, అంటే రిఫ్లెక్టింగ్ అద్దం, అంటే మన ముఖం కనిపించే ప్రతిబింబం కనిపించే ఒపేక్ అద్దం. ఆ అద్దాన్ని సూర్యుడికి ఒక యాంగిల్లో ఇలా పెట్టండి, పెట్టి దాన్ని గోడ మీద కొట్టండి. అప్పుడు ఏమవుతుంది తెలుసండి? సూర్యుడు యొక్క ప్రకాశం అనంతం, అంతటా ఉంది, అంతటా వాడి ప్రకాశం ఉంది. దానికో రూపం లేదు. కానీ ఆ ప్రకాశాన్ని అద్దం తీసుకుని అద్దము మళ్ళీ ఒక రూపాన్ని ఇస్తుంది ప్రకాశానికి. గోడ మీద మెరుస్తూ అలాగ ఒక ప్రకాశం పడుతుంది, కాంతికి ఒక రూపం లేదు, కానీ భ్రాంతికి రూపం ఉంది. ఇదిగో అద్దం వల్ల ఒక రూపం ఏర్పడుతుంది. అలాగనే ఆత్మ చైతన్యానికి ఒక రూపం లేదు, ఒక భావం లేదు. మనోబుద్ధులనే ఉపాధి ఆ ఆత్మ చైతన్యాన్ని స్వీకరించి నేను అనే జీవుని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి నిజానికి జీవుడికి ఉపాధి లేదు, కల్పన. అఖండమై ఉంది ఆత్మ చైతన్యం.
దానికో రూపం లేదు, మనోబుద్ధుల వల్ల ఇది. ఎవరో ఒక ఆయన అన్నారు, స్వామి నాకు అన్నీ పోయాయి, నా భార్య పోయింది, నా పిల్లలు పోయారు, ఈ దుఃఖం తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నానని ఏడ్చాను నా దగ్గర. పోండవయ్యా ఉండు అని చెప్పి వాడికి ఒక జపం ఇచ్చి మంత్రం చేయమని భోజనం పెట్టి వాడితో కబుర్లు చెప్పాను. స్వామి బాగా అలసిపోయారు మీరు. నేను అలసిపోలేదయ్యా, నువ్వు ఇందాక నుంచి చెప్పి 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 అలసిపోయావు. అదేలేండి అలసట అంటే వాడికి వచ్చిందంతా నా మీద పెడతారు. పాపం మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టున్నాను, మీరు బాగా అలసిపోయారు. వీడు అలసిపోయాడు, వాడు బాధపడ్డాడు, అన్నీ నా మీద పెట్టాడు. సరే ఇప్పుడు ఏం చేస్తాం, పడుకుందాం లేండన్నాడు. పడుకున్నాడు. నేను అలా కూర్చున్నాను. వాడు పడుకున్న తర్వాత గుడక పెడుతున్నాను, నాకు నిద్ర పట్టలేదు. నేను లేచి కూర్చుని చూస్తున్నాను. అరే ఇంతకు ముందు వీడే నా భార్య పోయింది, నాకు అన్నీ పోయాయి, నేను ఇంకా బతకాలం లేదు, నేను చచ్చిపోతే బెటరు, ఏం చేస్తాను, ఇంకా నన్ను బాధలు బెంగలు దుఃఖాలు నన్ను చుట్టుముట్టాయి, నాకేమిటి బతుకు అన్నవాడు ఇప్పుడు అన్నీ పడేసి ఎలా ఉన్నాడు? ఏమైంది ఇప్పుడు అవన్నీ అంటే ఏం లేవన్నమాట. ఇందాక ఉట్టిగానే అన్నాడు. ఏమో మరి మనకు తెలియదు, ఇప్పుడు అన్నీ పోయాయి, పాపం పోగొట్టుకున్నాళ్ళు అన్నీ అనుకున్నాను. మళ్ళీ ఉదయం 5:30కి అలారం మోగింది, లేచాడు. స్వామి ఏమిటో మా ఆవిడ గుర్తుకొచ్చేస్తుందండి, నాకు ఉండాలని లేదండి, నాకు అసలు ఒకలాగా గుండెలన్నీ పిండేస్తుందండి. నేను రాత్రి కొంతసేపు అనుకున్నాను, మా ఆవిడ లేదు పక్కన, నాకేం లేదని. అయితే మీరున్నారు, నేనేం డిస్టర్బ్ చేయలేదు, అందుకని పడుకున్నాను. ఆవిడ లేదండి, పోయిందండి. మళ్ళీ నేను రాత్రి బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాడు, ఇప్పుడేంటి మళ్ళీ అంటే ఏది మేలుకుంటే సంసారాన్ని చూపించి మనల్ని మలినం చేస్తుందో, ఏది పడిపోతే సంసారం పడిపోయి మనం నిర్మలమై ఉంటామో అదేంటి మనః. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. ఆ మనస్సు మేలుకుంటే జీవుడు, దేవుడు, లోకం ఇవన్నీ లేస్తాయి. ఆ మనస్సు పడిపోతే జీవుడు లేవడు, దేవుడు అక్కర్లేదు, లోకము లేదు, అంతా తాను తానై ప్రకాశిస్తూ ఉంటుంది ఏకమై. ఆ స్థితిని వేదాంత శాస్త్రం మేలుకున్నప్పుడు తెచ్చుకోగలిగితే దాన్నే మోక్షము అంటుంది. అంతే. ఆ స్థితిని మేలుకున్నప్పుడు పొందగలిగితే, ఆ స్థితిని గుర్తించగలిగితే, ఆ స్థితిని పొందడం కాదు, అది నువ్వై ఉన్నావు, దాన్ని గుర్తించాలి. అది గుర్తించాలంటే దేంతో గుర్తించాలి? మనోబుద్ధులతోటే. ఎందుకని మేలుకున్నది అదేగా, దాంతోటే. అందుకని ఆ మనోబుద్ధులతో గుర్తించాలి. కాబట్టి ఆ మనోబుద్ధులలో ఉండేటువంటి కుసంస్కారాల్ని దుస్సంస్కారాల్ని కర్మ ఉపాసనల ద్వారా శుద్ధి చేసుకుని జ్ఞానము అనేటువంటి స్థితిని పొందడానికి సాధకుడు ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ ఉపాసన చెప్పారు. ఆ సూర్యుడే నిత్యప్రకాశకుడు. ఆ సూర్యుడికి మంత్రం ఏంటనంటే మనకు ఓం భూర్భువస్సువః. సూర్యుడికి మంత్రం ఏం తెలుసా అండి? ఓం భూర్భువస్సువ, ఓం భూర్భువస్సువ అంటాం మనం. ఎంత గొప్ప మంత్రమో ఇది. ఇక్కడ అంటుంది సూర్యుడు అంటే ఎవరు? ఓం. ఆ ఓంకారమే సూర్యుడు. ఎందుకని? కర్త, భర్త, హర్త వాడే. సృష్టి స్థితి లయాలన్నీ వాడి వల్లే జరుగుతున్నాయి. కాబట్టి ఆ సూర్యుడే ప్రణవం, ఓంకారం. ఆ సూర్యుడిని ఓంకారంగా చూసినప్పుడు ఆయనకి అవయవాలు ఉండాలి కదా, అంగాలు ఉండాలి కదా. ఆ అంగాలే భూహు, భువః, సువః అని 3 అంగాలు ఆయనకి. భూర్భువస్సువరి దివ ఏతాస్తిస్రో వ్యాహృతయః ఉపనిషత్ అంటుంది. భూహు అంటే ఏంటి? శిరః. భూరితి శిరః. భూహు అంటే శిరస్సట. భువః ఇతి బాహుః. భువరితి బాహుః. భువః అంటే బాహువులు ఇవి. సువరితి ప్రతిష్ఠే. ప్రతిష్ఠ అంటే ట్రంక్. సువహ అంటే ఇక్కడి నుంచి ఈ ట్రంక్ అంతా కూడా సువహ అనేటువంటిది. కాబట్టి ఓం అనే సూర్యుడికి భూహు అనేది శిరస్సు, భువహ అనేది బాహువులు, సువహ అనేది ట్రంక్ అంటే కాండం. ఇక్కడి నుంచి ఇదంతా కూడా. ఇప్పుడు భూహు, భువః, సువహ అనేటువంటి 3 కూడా సూర్యుడికి అంగాలు. అందుకనే గాయత్రి మంత్రంలో
ఓం భూర్భువస్సువః అంతే. గాయత్రి మంత్రానికి దీనికి సంబంధం లేదు. గాయత్రి మంత్రం ఏంటి? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ 3 లైన్లే గాయత్రి. గాయత్రి అంటే త్రిపాద, 3 పాదాలే గాయత్రి మంత్రం. షట్కుక్షి 24 గాయత్రి మహామంత్రం. 24 అక్షరాలు అంటే ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు. అలా 3 పాదాలు 3 8 24 అక్షరాలు. అంటే ఈ 3 పాదాలు 24 అక్షరాలు దేని గురించి చెప్తున్నాయి అంటే ఆ ఓం భూర్భువస్సువః అన్నాం కదా. భూ అంటే శిరస్సు, భువః అంటే బాహువులు, సువః అంటే ట్రంక్ ప్రతిష్ఠ. దానికి ప్రణవమే లక్ష్యమై సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సూర్యుణ్ణి ఈ గాయత్రి మంత్రం ప్రేరణ చేస్తుంది, ప్రేరేపిస్తుంది. ఏంటి? తత్సవితుర్వరేణ్యం. ఆ సవిత్రి దేవత, ఏ సవిత్రి దేవత అయితే ఈ సకల లోకానికి కర్త భర్త హర్తగా ప్రకాశిస్తున్నాడో ఆ సవిత్రి దేవత వరణీయం. వరణీయుడు శ్రేష్ఠుడు. వాడు లేకపోతే ఈ సృష్టి లేదు, వాడు లేకపోతే నువ్వు లేవు. అది చెప్తారు ఎందుకు లేమో. ఎందుకని? అసలు జీవుడి యొక్క గమనాగమనాలన్నీ సూర్యుడే ప్రత్యక్ష సాక్షి, సూర్యుడే కర్మ సాక్షి, సూర్యుడే కర్త, సూర్యుడే భోక్త, ఇంకెవ్వడం కాదు. అతనే, అన్నీ కూడా అతనే. అందుకని ఉపనిషత్తు ఆ సూర్యుణ్ణి ఉపాస్య దైవంగా ఎంచుకుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ సవిత్రి దేవతని ఉపాసన చేస్తే నా లోపలుండేటువంటి సకల పాపాలు కిల్బిషాలు అన్ని కాల్చి, ఎలాగైతే అగ్నిలో పడేసినటువంటి ఎంత మలభూయిష్టమైన పదార్థమైన మలమంతా కరిగిపోయి పవిత్రమైన బంగారం బయటకు వస్తుందో శుద్ధమై, అలాగనే ఆ సూర్య ఉపాసనలో తపింపబడి ఆ తపస్సుచే ఉపాసనచే నాలో ఉండే కిల్బిషాలు కల్మషాలన్నీ కూడా తొలగిపోయి శుద్ధమైన ప్రకాశించే చైతన్యతత్వంగా మిగులుతున్నాను. ధియో యో నః ప్రచోదయాత్. ధీ నః అస్మాకం ప్రచోదయాత్ అంటే ఏ పరమేశ్వర, ఏ సూర్యనారాయణమూర్తి, నువ్వు ఎలాగైతే సకల లోకాలని ప్రకాశింపజేస్తున్నావో, నీ సన్నిధిలో అన్ని లోకాలు వెలుగొందుతున్నాయో, అలాగనే నీ అనుగ్రహంతో నా బుద్ధిని కూడా వెలుగొందించు. తద్వారా నా బుద్ధిలో ఉన్న అజ్ఞానం తొలగి నేను నిత్య సత్యమైనటువంటి నీ స్వరూపమై ప్రకాశించే ఆత్మ చైతన్యాన్ని పొందుదునుగాక. అది మంత్రార్థం. అది గాయత్రి మంత్రం యొక్క అర్థం. అలాంటి మంత్రాన్ని ఇక్కడ ఉపదేశిస్తున్నారు.